ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతియు స్తోత్రములు తెలియజేయచు తండ్రి. మీరిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి కృతజ్ఞత స్తోత్రములు తెలియజేయ, మా కోసం మీరు వ్రాయించినటువంటి పరిశుద్ధ లేఖనాల్లో నుండి అనేకమైనటువంటి సంగతులను గూర్చి ఈ యొక్క సమయమందు ఆలోచన చేయవలసి ఉంటుండగా తండ్రి, చెప్పుచున్న నాకు మీ యొక్క ఆలోచనను అనుగ్రహించి వినుచున్నటువంటి పిల్లలందరికీ వినగలిగే చెవులు, గ్రహించగలిగేటటువంటి మంచి మనసును దయచేయమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి ఈ విధంగా మనమందరము కూడా కూడుకోవటం అనేది జరిగింది. దేవుని యొక్క మాటలు వినటానికి దేవుడు చక్కనైనటువంటి అవకాశమును మనకు ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి దేవుడిచ్చినటువంటి అవకాశమును చాలా జాగ్రత్తగా మనము వినియోగపరచుకోవటానికి ప్రయత్నాన్ని చేయాలి. దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశమును మనము దుర్వినియోగపరచుకోకుండా సద్వినియోగపరచుకునేటటువంటి ఆలోచనను కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. కాబట్టి గడిచినటువంటి పాఠ్యాంశములలో, గడిచినటువంటి సందేశములలో అనేకమైనటువంటి విషయాలను గూర్చి మనము నేర్చుకోవటం అనేది జరిగింది. అదే రీతిగా ఈ యొక్క సమయంలో కూడా దేవుడు మన కోసం వ్రాయించిన పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి సంగతులలో ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశమును గూర్చి ఆలోచన చేద్దాం. కృపా సందేశాల శీర్షికలో అజ్ఞానముగా మాట్లాడినటువంటి అబద్ధికుల యొక్క బోధలను ఖండిస్తూ, హెచ్చరిస్తూ, వివరణను వాక్యానుసారముగా అందిస్తూ, మీరు మాట్లాడుతూ ఉన్నది వాక్యానుసారమైనటువంటి బోధ కాదు అని అనేక మందికి తెలియజేస్తూ, పాఠ్యాంశములను ఎన్నో పరిపరి టైటిల్స్పై లేదా అంశములపై మాట్లాడుతూ రావటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు కూడా అదే రీతిగా, అదే కోణంలో మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశమును నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మన పాఠ్యాంశం ఏమిటి అనంటే క్రియలు లేని విశ్వాసము మృతమైనది కాదా? విశ్వాసము, జాగ్రత్త వినాలి. పాఠ్యాంశం ఏంటంటే క్రియలు లేని విశ్వాసము మృతమైనది కాదా? విశ్వాసులు క్రియను కొనసాగించుకోవలసిన అవసరత లేదా? మరొకసారి, క్రియలు లేని విశ్వాసము మృతమైనది కాదా? విశ్వాసులు క్రియను కొనసాగించుకోవలసిన అవసరత లేదా? ఇది ఈరోజు మన పాఠ్యాంశము. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఈరోజు మనము ఈ పాఠ్యాంశం ద్వారా నేర్చుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి జాగ్రత్తగా వాక్యంపై దృష్టి పెట్టి ఆలోచించవలసినదిగా కోరుతా ఉన్నాను. ఈ యొక్క సమయంలో ఈ పాఠ్యాంశమును గూర్చి ఆలోచన చేద్దాం. ఇటువంటి పాఠ్యాంశములు మాట్లాడవలసినటువంటి అవసరత ఏముంది అని అంటే గనుక, చాలా విధాలుగా అనేకమైనటువంటి అబద్ధ బోధను, అబద్ధమును సంఘములోనికి ప్రవేశింపజేసి
వక్ర మార్గమును, భిన్నమైనటువంటి వాక్యాభిప్రాయాలను సంఘంలోనికి, సంఘ విశ్వాసులైనటువంటి వారి హృదయ ఆలోచనలలోనికి నేడు బోధకులుగా ఉంటున్న వారు, సంఘ కాపరులుగా కొనసాగుతున్నటువంటి వారు బోధించటం వలన తమ యొక్క విశ్వాస జీవితాలు అనేవి బలహీనపరచబడటానికి కారణంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పాఠ్యాంశములన్నీ కూడా తెలియజేయవలసినటువంటి అవసరత ఉంది. నేర్చుకోవలసినటువంటి బాధ్యత ఉంది. నేర్పించవలసినటువంటి బాధ్యత నాకుంది. నేర్చుకోవలసినటువంటి బాధ్యత వింటున్నటువంటి మీకు ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చాలామంది బోధిస్తూ నేటికి క్రియ అవసరత అనేది లేదు, కేవలం విశ్వాసం ఉంచగలిగితే సరిపోతుంది, ఆ విశ్వాసంతో పాటు క్రియ అనేది అవసరత లేదు, క్రియలు లేకుండా కూడా కేవలం విశ్వాసం ఉంచగలిగితే చాలు, ఆ విశ్వాసమును బట్టి మరణించిన తరువాత పరలోకానికి ఆత్మ ప్రవేశించే అవకాశం ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి వారు మాట్లాడుతున్నది వాక్యానుసారమైనటువంటి విధానంలో మాట్లాడుతున్నారా, వాక్యానికి భిన్నాభిప్రాయ ఆలోచనను కలిగి మాట్లాడుతున్నారా అన్నది ఈ సమయంలో మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య ఆధారాలతో నేర్చుకుందాం. వాస్తవానికి వారు ఏమనుకుంటున్నారు అనంటే కేవలం విశ్వాసం ఉంచాము, అంతటితోనే సరిపోతుంది, క్రియలు చేయవలసినటువంటి అవసరత లేదు, విశ్వాస జీవితానికి క్రియ అవసరమే లేదు, విశ్వసించాము కాబట్టి మనకు నిత్య జీవము, లేదా విశ్వాసం ఉంచాము కాబట్టి పరలోకానికి ఆత్మ ప్రవేశించే అవకాశమే ఉంది అన్నది వారి యొక్క దృఢమైన ఆలోచన విధానము. వారి యొక్క ఆలోచన విధానమే కానీ వాక్యపు యొక్క ఆలోచన విధానం కాదు. మరొకసారి, వారి యొక్క ఆలోచన విధానమే కానీ వాక్యపు యొక్క ఆలోచన విధానము కాదు, దేవుని యొక్క ఆలోచన విధానము కాదు. నేను వారి యొక్క ఆలోచనని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, వాక్యంలో ఉన్నటువంటి ఆలోచన విధానంగా వారు బోధించటం లేదు, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా వారు సంఘం మధ్యన తెలియజేయటం లేదు. అందుకే నేనేమంటా ఉన్నాను అంటే వారి యొక్క ఆలోచన విధానము అన్నాను. వారి యొక్క ఆలోచన విధానము అనగానే వాక్యానికి భిన్నమైనటువంటి ఆలోచన, దేవుని యొక్క ఆలోచనకు విరుద్ధమైనటువంటి ఆలోచన. అందుకని వారి యొక్క ఆలోచన విధానము అనే మాటను నేను ప్రయోగించటం అనేది జరిగింది. కాబట్టి క్రియలు అనేవి చేయాలా చేయకూడదా, విశ్వాసులైనటువంటి వారిలో క్రియ అవసరత ఉన్నదా లేదా, విశ్వాసం ఉంచినటువంటి వారు క్రియలు చేయవలసినటువంటి అవసరత ఉందా, క్రియలు చేయకపోయినా మీరు పరలోకానికి రావచ్చు, మీకు పరలోకం నేను ఇస్తాను అని దేవుడు ఎక్కడైనా వ్రాయించినటువంటి వాక్య ఆధారాలు ఏమైనా ఉన్నాయా? వీటిని గురించి మనం జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆలోచన చేసుకుంటూ, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను చూస్తూ, చదువుచూ, గ్రహించగలుగుతూ ఈ యొక్క పాఠ్యాంశమును, ఈ యొక్క సందేశమును ముందుకు కొనసాగించుకోగలిగితే గనుక మనకు అనేకమైనటువంటి సంగతులు, చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు, అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. ఆ మాటలను కొన్నింటిని మనం ఆలోచన చేయగలుగుతూ, ఆ మాటలను మనము చదవగలుగుతూ, ఆ మాటలను చదువుచూ గ్రహించగలుగుతూ ఈ యొక్క పాఠ్యాంశమును ముందుకు కొనసాగించుకుందాం. ఒకసారి యాకోబు పత్రిక దేవుని యొక్క మాటలు మనం చదువుతూ చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు ఒకసారి చూద్దాం.
యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు మనము జాగ్రత్తగా చూడగలిగితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి 17 వచనాల వరకు ఒకసారి చూద్దాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలికాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అన్నాడు. అంటే విశ్వాసము క్రియలు లేనిది అయితే అది ఎలా ఉంటుంది అని చెప్తున్నాడంటే, ఒంటిగానే మిగిలిపోతుంది, అది మృతమైనదిగా ఉంటుంది అంటున్నాడు. అంటే విశ్వాసముతో జతపరచబడవలసినటువంటిది ఏంటి? క్రియ. విశ్వాసముతో జోడించుకోవలసినటువంటిది ఏంటి? క్రియ. అంటే కేవలము విశ్వాసము ఉంటే సరిపోదా? ఇక్కడ అదే చూస్తూ ఉన్నాం. కేవలము విశ్వాసం ఉంటే సరిపోదా అంటే దేవుడు అంతటితో ఫుల్ స్టాప్ పెట్టేయలేదు. మరి విశ్వాసముతో పాటు క్రియ కనుపరచాలి, క్రియను చూపించాలి. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారై అన్నాడు. ఎందుకని ఒకసారి 17వ వచనంలో చూడగలిగితే, ఇప్పుడు చదివినటువంటి సందర్భంలోనే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అంటే ఒంటిగా ఉండి ఏమవుతుంది? మృతమైనదగును. ఏంటి? క్రియలు లేని విశ్వాసం. ఆ విశ్వాసము క్రియలు లేకుండా ఉంటే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? విశ్వాసముతో పాటు క్రియను కూడా కలిగి ఉండాలి. ఆ క్రియను కొనసాగించవలసినటువంటి అవసరత కూడా ఉన్నది. కాబట్టి అక్కడే 17వ వచనంలో ఇప్పుడు మనం చూస్తాం. అలాగే 21వ వచనం నుండి 26 వచనాల వరకు ఒకసారి చూడగలిగితే, 21వ వచనం నుండి, మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? దేని వలన నీతిమంతుడని? క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అంటే క్రియల వలన నీతిమంతునిగా తీర్పు పొందినట్టుగా ఈ మాటలు మనము చూస్తూ ఉన్నాం. అలా ఉండనే మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణదనియు గ్రహించుచున్నాము కదా. అంటే క్రియల మూలముగా విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహిస్తూ ఉన్నాం. అంటే మన విశ్వాసము అనేది క్రియతో కూడినటువంటి విశ్వాసముగా ఉండాలి. మన విశ్వాసం ఎలా ఉండాలి? క్రియతో కూడినటువంటి విశ్వాసముగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు చదివినటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. అంటే క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదని అన్నాడు? మృతమైనది, అంటే చనిపోయినది అని అర్థం. క్రియలు లేని విశ్వాసము చనిపోయినది అని అంటే కేవలము విశ్వాసం ఉంచే సరిపోతుంది, కేవలము విశ్వాసం ఉంచితే సరిపోతుంది అనుకుంటున్నటువంటి వీరి ఆలోచన విధానాలు ఎక్కడ? వీరి బోధ యొక్క విధానాలు ఎక్కడ? ఆ విశ్వాసముతో పాటు క్రియను కనుపరచాలి, ఆ క్రియలు కలిగి ఉండాలి అని చెప్పబడుతున్నటువంటి వాక్యపు ఆధారాలు ఎక్కడ? దేవుని యొక్క ఆలోచన విధానాలు ఎక్కడ? ఎంత భిన్నాభిప్రాయంగా కనబడుతూ ఉన్నాయి, ఎంత భిన్నముగా మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క బోధ విధానాలు వేరు, వాక్యంలో చెప్పబడిన బోధ విధానం వేరు, దేవుడు వ్రాయించిన బోధ విధానం వేరు. దేవుడు అనుకున్నదే వాక్యంలో వ్రాయించారు.
దానిని మనం పాటించాలి. కానీ వాక్యంలో లేని దానిని పాటించటానికి, వాక్యంలో లేని దానిని అనుసరించటానికి, దాని ప్రకారంగా బ్రతకటానికి దేవుడు మనకు సెలవివ్వలేదు, లేదా ఆజ్ఞను కూడా ఇవ్వలేదు. కాబట్టి లేని వాటిని అనుసరించటం అనేది దేవుని యొక్క ఆలోచనలకు విరుద్ధమైనటువంటి వారిగా ఉండటమే అవుతుంది. కాబట్టి ఇంకా చూద్దాం మనము 23వ వచనం. కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాస మూలమును మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను గదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. అంటే ప్రాణము లేని శరీరము ఎలాగైతే మృతమో అలాగుననే అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఉపమానం కనబడుతుంది. చూడండి, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమైనదో. ఇప్పుడు నేను బ్రతుకున్నాను కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రాణం ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, నేను నడవగలుగుతూ ఉన్నాను, నేను కదలగలుగుతూ ఉన్నాను, చలనం అనేది నాలో ఉంది. కానీ ఈ యొక్క ప్రాణం అనేది పోయిన తర్వాత, ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత ఈ యొక్క దేహానికి ఏముండదు, చలనం ఉండదు. ఈ దేహము కదిలే అవకాశం లేదు. దీనిని ఎగ్జాంపుల్గా ఉపమానముగా తీసుకొచ్చి చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని వ్రాయించారు. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో క్రియలు లేని విశ్వాసమును మృతము అని చెప్పేశాడు. అంటే ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా మృతమైనదే అని చెప్పాడు. అంటే వీళ్ళేమంటున్నారు, కేవలము విశ్వాసం ఉంటే సరిపోతుంది, క్రియా అవసరత అనేది సంఘ విశ్వాసులైనటువంటి వారికి, క్రీస్తును ధరించినటువంటి వారికి అవసరత లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. క్రియా అవసరత లేదు అని మాట్లాడుతున్నటువంటి వారి మాటలు ఎక్కడ? క్రియను కొనసాగించుకోవలసినటువంటి అవసరత, ఆ క్రియను మనము కొనసాగించుకోగలుగుతూ దాని ప్రకారంగా విశ్వాసము కలిగి ఉండాలి అని చెప్పబడుతున్నటువంటి దేవుని యొక్క మాటలు ఎక్కడ? అంటే చాలా భిన్నముగా వారి యొక్క బోధకు, ఈ యొక్క వాక్యపు యొక్క బోధకు, దేవుడు హెచ్చరించినటువంటి బోధకు చాలా డిఫరెంట్ కనబడతా ఉంది. చాలా వ్యత్యాసం అనేది కనబడతా ఉంది. కాబట్టి క్రియ అనేది చేయవలసినటువంటి అవసరత ప్రతి ఒక్కరికి ఉంది. విశ్వసించినటువంటి వారికి లేకపోయినా విశ్వాసం ఉంచినటువంటి వారిలో తప్పకుండా క్రియ అనేది కనుపరచబడాలి. క్రియ కనుపరచబడాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూడగలిగితే 32వ వచనం నుండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనం నుండి 46వ వచనం వరకు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మీరు ఇంటికెళ్ళి చదువుకోగలిగితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ వచనం నుండి 46 వచనాల వరకు ఇక్కడ కొంతమంది నీతిమంతులు కుడివైపున నిలవబడినటువంటి వారు అనీతిమంతులుగా, మేకలుగా పిలువబడి ఎడమవైపున నిలవబడినటువంటి వారు ఇక్కడ సందర్భంలో కనబడుతూ ఉంటారు. ఈ యొక్క మాటలన్నీ చదువుచున్నప్పుడు మనకు క్రియ చేయవలసినటువంటి అవసరత ఉన్నది అన్న విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. నీతిమంతులు ఎలాగూ క్రియ చేశారు అని అంటే, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వటం, దాహంతో ఉన్న వారికి నీళ్ళు ఇవ్వటం,
దిగంబరత్వంతో ఉన్నవారికి వస్త్రాలు ఇవ్వటం, చెరసాలలో ఉన్నవారికి చూడటానికి వెళ్ళటం, ఇవన్నీ కూడా వారు తమ యొక్క విశ్వాసము ద్వారా క్రియను కనపరిచారు. వారు విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉండి క్రియను చూపించారు. మరి అనీతిమంతులుగా ఉన్నవారు వీరు అటువంటి క్రియను కనపరచలేకపోయారు. కాబట్టి అక్కడ 46 వచనంలో ఒకసారి చూద్దాం. చివరి మాట మనం చూద్దాం. 25 అధ్యాయము 46 వచనంలో మత్తయి సువార్త, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. అంటే ఎడమ వైపున ఉన్నటువంటి వారు నిత్య శిక్షకు, కుడివైపున ఉన్నటువంటి వారు నిత్య జీవమునకు. ఇక్కడ నిత్య జీవము, నిత్య శిక్ష. శిక్ష అనేది కూడా నిత్యం ఉంటుంది. నిత్య జీవము అంటే పరలోకము, పరలోకము కూడా ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి క్రియలు వారు చేశారు, క్రియలు చేయవలసినటువంటి వారుగా ఉన్నారు. విశ్వాసంతో పాటు క్రియ అనేది అవసరత ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉన్నది. కాబట్టి మరొక సందర్భాన్ని మనం ఒకసారి చూడగలిగితే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనములు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచనములు జాగ్రత్తగా మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనంలో, సార్దిస్లో ఉన్న సంఘపు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. సార్దిస్లో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగు వ్రాయమని చెబుతూ, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అంటే పేరు మాత్రం ఉంది కానీ మృతమైనటువంటి సంఘముగా సార్దిస్ సంఘంలో ఉన్న వారి యొక్క జీవితాలు ఉన్నాయి. అంటే వారు ప్రాణముతోనే ఉన్నారు కానీ ఆత్మీయంగా చనిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రారంభంలో దేవుడు మీరు ఆ పండు తిను దినంను నిశ్చయముగా చచ్చెదరు అన్నారు ఆదం గారితో. కానీ వారు పండు తిన్నారు. తినుదినమును నిశ్చయంగా చచ్చెదవు అని దేవుడు అన్నాడు, కానీ వారు తిన్నారు. తిని కూడా వెంటనే చనిపోలేదు. అంటే అక్కడ చెప్పింది భౌతికపరమైనటువంటి మరణమును గురించి కాదు, ఆత్మ సంబంధమైన మరణమును గురించి. అంటే దేవునికిని ఆ యొక్క ఆదం గారికిని హవ్వకును ఉన్నటువంటి ప్రేమ బంధం అనేది అంతటితో తెగిపోయింది. ఆత్మ బంధం అనేది దూరం అయిపోయింది. కాబట్టి ఇక్కడ కూడా జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అనగానే ఆత్మీయ జీవితంలో విశ్వాసము అనేది లేదు. ఆత్మీయంగా వారి యొక్క జీవితాలు అనేవి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలుగా లేవు. ఇది మనము అక్కడ చూసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం, మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద 15వ వచనం నుండి చూద్దాం. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ప్రాముఖ్యమైనటువంటి సందర్భం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ సత్క్రియలు చూసి, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు అన్నాడు. అంటే సత్క్రియలను చూసి తండ్రిని మహిమపరచినట్లుగా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా సంఘవేతరుల మధ్యన వెలుగును ప్రకాశింపజేసే వారిగా ఉండాలి అని చెబుతున్నాడు. కానీ అబద్ధ బోధకులు ఏమంటారంటే క్రియా అవసరతయే లేదు అంటారు. క్రియా అవసరత లేకుంటే ఆత్మీయంగా ఇతరులకు వెలిగించే విధానం ఎలా ఉంటుంది?
మన ఆత్మీయ జీవితాలే ఆర్పివేయబడి ఉంటే, ఆర్పివేయబడినటువంటి ఆత్మీయ జీవితాలను ఎలా వెలిగించగలం? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు చాలా ఉన్నతమైనటువంటి విషయమును, దేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమును పరిశుద్ధ గ్రంథంలో నుండి మనకు అనేక సంగతులను వ్రాయించటం అనేది జరిగింది. క్రియను కొనసాగించాలి. విశ్వాసంతో పాటు క్రియను కొనసాగించాలి. విశ్వాసంతో పాటు క్రియను జోడించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీనిని ఎప్పుడైతే మన జీవితాలలో మనం గుర్తించగలుగుతామో, మన జీవితాలలో మనం గుర్తుపెట్టుకోగలుగుతామో, మన యొక్క విశ్వాస జీవితమును మనము కాపాడుకోవటానికి, కాపాడుకుంటూ విశ్వాస జీవితంలో క్రియలను చేయగలుగుతూ, ఆ క్రియను విశ్వాసంతో పాటు కొనసాగించుకోగలిగేటటువంటి ఆలోచన మనకు ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనము వాక్యముల నుండి చూస్తూ ఉన్నాం. ఈ క్రియను చేయటమే కాకుండా వారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే, క్రియను చేయకూడదు, కేవలం విశ్వసించాలి అన్న ఆలోచనతో పాటు క్రియ కొనసాగించవలసినటువంటి అవసరత లేదు అన్నది కూడా వారి ఆలోచన విధానం. క్రియ చేయకూడదు, ఆ క్రియ కొనసాగించవలసినటువంటి అవసరత కూడా లేదు, కేవలం విశ్వాసమే సరిపోతుంది అన్నది వారి అభిప్రాయం. ఇదివరకు మనం చూసిన సందర్భాలు విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి. ఆ క్రియలు లేకపోతే కేవలం విశ్వాసము ఒంటిగా ఉంటే ఆ విశ్వాసం అనేది మృతమైనదిగా ఉంటుంది అని చూసాము. ఇప్పుడు ఆ యొక్క విశ్వాసంతో పాటు క్రియను, ఆ క్రియ కొనసాగించుకోవలసినటువంటి అవసరత ఉందో లేదో అనేది ఒకసారి మనం చూడగలిగితే, పేతురు గారు వ్రాసినటువంటి రెండవ పత్రిక చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం చూద్దాం. మొదటి అధ్యాయము 5వ వచనం నుండి, పేతురు గారు వ్రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుండి 12వ వచనం, 5వ వచనం నుండి 12వ వచనాల వరకు మనము జాగ్రత్తగా చూడగలిగితే, పేతురు గారు వ్రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుండి 12వ వచనాలు జాగ్రత్తగా మనం చూడగలిగితే, ఇక్కడ ఆ హేతు చేతనే, ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. 5వ వచనం నుండి, ఆ హేతు చేతనే మిమ్మును మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, ఇవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానములతో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. అవి ఎవనికి లేకపోను వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దురదృష్టి లేనివాడు అగును. అందువలనను సహోదరులారా, మీ పిలుపునకు ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు లేనివారైతే ఎప్పుడును తొట్టిల్లరు. లాగున మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఆ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమును స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. అంటే ఇక్కడ మనము చూస్తున్నప్పుడు మనకేం అర్థం కావాలి? 5వ వచనంలో, ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము. ఏముండాలి? విశ్వాసంతో చాలా ఉండవలసినటువంటి లక్షణాలు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. కేవలము క్రియయే కాదు, క్రియతో ఇంకా దానితో పాటు జతపరచుకోవాల్సినటువంటివి, దానితో పొందుపరచవలసినటువంటివి మరికొన్ని విశేషమైనటువంటి సంగతులు ఇక్కడ
చెప్పబడతా ఉన్నాయి. చూద్దాం 5వ వచనంలో. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, విశ్వాసం నందు ఏంటి? సద్గుణం ఉండాలి. సద్గుణం నందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహం నందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమయందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు ఇక్కడ అనేకమైనటువంటి సంగతులు చెప్పబడతా ఉన్నాయి. ఇవన్నీ చాలా ఉన్నతమైనటువంటి సంగతులుగా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా మనకు కనబడతా ఉన్నాయి. కేవలము విశ్వాసం ఉంచితే సరిపోతుంది అని ఇక్కడ చెప్పబడలేదు. విశ్వాసంతో పాటు జోడించుకోవలసినటువంటివి, జత చేయబడవలసినటువంటివి అనేకమైనటువంటి సంగతులు మనకు కనబడతా ఉన్నాయి. సద్గుణం ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పబడతా ఉన్నాయి. కాబట్టి మనం ఆలోచన చేయవలసినటువంటి వారిగా, ఆలోచించవలసినటువంటి వారంగా ఉండాలి. కేవలము విశ్వాసమే సరిపోతుంది అనుకోవటానికి లేదు. ఆ విశ్వాసమును కొనసాగించుకుంటూ, క్రియను కలిగి ఉంటూ, ఆ క్రియను కొనసాగించుకోవలసినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉన్నది. ఒకవేళ క్రియా అవసరత లేదనుకుంటే పౌలు గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. పౌలు గారు ఏమన్నారంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. అంటే పౌలు గారు ఎవరిని పోలి నడుచుకున్నారు? క్రీస్తును పోలి నడుచుకున్నారు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు అని అంటే, ఇంతకు క్రీస్తు వారు ఏం చేశారు? క్రీస్తు వారు కూడా భూమి మీద దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి అప్పగించినటువంటి పనిని యేసుక్రీస్తు వారు చూచా తప్పకుండా చేశారు. తర్వాత ఏమన్నారు అంటే, యేసుక్రీస్తు వారు సమాప్తమైనది అన్నాడు. సమాప్తమైనది అనేసి అన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అనేకమైనటువంటి సంగతులు వాక్యంలో మనకు కనబడతా ఉంటాయి. వాక్యంలో మనము చూస్తూ ఉంటాం. మనం ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనమును జాగ్రత్తగా చూడగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి. ఎవరు? యేసుక్రీస్తు వారు. చేయుటకు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి పని అప్పగించారు. ఆ పనిని సంపూర్ణముగా నేను చేసి నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణముగా చేసి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండి తండ్రిని మహిమపరిచినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం వాక్యంలో ఆధారాన్ని చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు వారు పని చేశారు. యేసుక్రీస్తు వారు పని చేశారు. కేవలము మీరు విశ్వాసం ఉంచి విడిచిపెట్టండి అని యేసుక్రీస్తు వారు బోధించినటువంటి బోధలు ఎక్కడ కూడా లేదు. అపోస్తలులు కూడా ఎక్కడ కూడా ఆ విధమైనటువంటి బోధ చేయలేదు. కానీ వీరు యేసుక్రీస్తును మించి, అపోస్తలుల బోధను మించి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరి అనేకమైనటువంటి అబద్ధాన్ని వాక్యముతో జోడించి మాట్లాడగలుగుతున్నారు, బోధించగలుగుతున్నారు అని అంటే వారి యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయో, వారి యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయో వారికి వారుగానే, తమకు తాముగానే ఆలోచించుకోవలసినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు పని చేశారు.
నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి తిని అన్నాడు. మరొక సందర్భం చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయం లూకాసు వార్త 46-47 వచనములు. లూకాసు వార్త 23వ అధ్యాయము 46-47 వచనంలో మనము జాగ్రత్తగా చూడగలిగితే 46-47 వచనములు జాగ్రత్తగా చూడగలిగితే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూసి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరిచెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలుగుతుంటే 46వ వచనంలో, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నా చేతికి నా యొక్క ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అనేసి అన్నాడు. అంటే నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అనేసి అన్నాడు అని అంటే, అంతవరకు కూడా దేవుడు తనకిచ్చినటువంటి పనిని సక్రమముగా క్రమముగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలి ఏలి లామా సబక్తా అని ఆ మాటలన్నీ కూడా చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనకేం అర్థమవుతుంది, మనం ఏమని అర్థం చేసుకోవాలి అని అంటే, తప్పకుండా యేసుక్రీస్తు వారు కూడా తండ్రి తనకిచ్చినటువంటి పనిని చేశారు. ఇవన్నీ మనకు చదువుతుంటే అర్థం కావాలి. కానీ కేవలము విశ్వాసమే సరిపోతుంది, విశ్వాసం ఉంచితేనే సరిపోతుంది, క్రియ అవసరత లేదు అనుకుంటే మన యొక్క ఆత్మీయ జీవితాలు అనేవి నిత్య నరకాగ్నిలోనికి ఆహుతైపోతాయి అన్న విషయాన్ని మర్చిపోకూడదు అన్న సంగతిని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అబద్ధమును బోధించే ప్రతి ఒక్కరు, దానిని అనుసరించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. జాగ్రత్తగా తమ యొక్క ఆలోచన విధానమును వాక్యంతో జోడించాలి. తమ ఆలోచన విధానాలను వాక్యంతో జోడించి సరిచేసుకొని వాక్యాన్ని బోధించే ప్రయత్నాన్ని చేయాలి. కాబట్టి దేవుడు ఎక్కడ కూడా కేవలము విశ్వాసమే సరిపోతుంది, విశ్వాసంతో క్రియ అవసరత లేదు అని చెప్పలేదు, వ్రాయించలేదు. అలా బోధించాలి అని పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడలేదు, యేసుక్రీస్తు వారి ద్వారా చెప్పబడలేదు, ఇకపోతే అపోస్తలుల ద్వారా కూడా చెప్పబడలేదు. దేవుడు చెప్పకపోయినా, పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించకపోయినా, యేసుక్రీస్తు వారు బోధించకపోయినా, అపోస్తలులు బోధించకపోయినా, నేడున్నటువంటి వీరు బోధించగలుగుతున్నారు అని అంటే ఎటువంటి ఆధారాలను బట్టి బోధిస్తున్నారు, ఏ వాక్యములను బట్టి బోధిస్తున్నారు. కాబట్టి వారు అనుకుంటున్న విధానాలు అపార్థం చేసుకున్నారు, వారు అనుకుంటున్నది అపార్థం చేసుకుని మాట్లాడుతున్నటువంటి సందర్భాలు. కాబట్టి విశ్వాసం అనేది క్రియను కలిగి ఉండవలసినటువంటిది. విశ్వాసం అనేది ఆ క్రియను కలిగి ఉంటూ క్రియను కొనసాగించుకోవలసినటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్తగా గమనించి వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చూసుకుంటూ సరిచేసుకుంటూ మన ఆత్మీయ జీవితాలను చక్కబెట్టుకుంటూ జాగ్రత్త కలిగి దేవునిలో ఎదగవలసినటువంటి వారంగా మనమందరము ఉండాలి. సహోదర ప్రేమ బంధం అనేది కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. కాబట్టి ఇదివరకు చెప్పబడినటువంటి మాటలు మీ అందరికీ జాగ్రత్తగా అర్థమవుతాయి, చక్కగా అర్థం చేసుకోగలరని నేను అనుకుంటా ఉన్నాను. దేవుని చిత్తమైతే మరొక పాఠ్యాంశంతో మీ ముందుకు నేను రావాలి అన్న ఆలోచన ఉన్నది. కాబట్టి ఈ సమయమందు ఈ మాటల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు నేను ఈ యొక్క మాటలను తెలియజేస్తూ ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేసుకొని మనం వాక్య సందేశంను ముగించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఇదివరకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి వందనములు. చెప్పబడినటువంటి ప్రతి మాట
తమ ఆత్మీయ జీవితాలలో వారు గ్రహించగలిగేటటువంటి శక్తిని, సామర్థ్యపు ఆలోచనను దయచేసి నడిపించండి. మా ప్రాణం పోకడ మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తువాని యొక్క రెండవ రాకడ ఆలస్యమైతే మరలా ఏ విధంగా కలుసుకునే భాగ్యం మాకందరికీ దయచేసి నడిపించమని కోరుకుంటూ క్రీస్తు నామం చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమెన్.